సో ఏబిసిడి ఎవ్రీబడి కెన్ డై దీని మీద ఈ కాన్సెప్ట్ మీద ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ABCD ఎవ్రీబడి కెన్ డై. హార్ట్ అటాక్ ఎందుకు ఎక్కువ అవుతుంది ఈరోజు? యాక్చువల్గా హార్ట్ అటాక్ ఉంటుంది, అప్పుడు డయాగ్నోసిస్ చాలా తక్కువ. ఈ టైంలో మీకు యాంజియోగ్రఫీ చేయాలి అంటే హైదరాబాద్ నుంచి బాంబే పోవాలి. ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళు అమెరికా పోతారు. వేర్ బిగ్గెస్ట్ డయాబెటీస్? ఇండియా. బిగ్గెస్ట్ హార్ట్ డిసీజ్? ఇండియా. బిగ్గెస్ట్ ఒబిసిటీ? ఇండియా. బిగ్గెస్ట్ బీపీ కంట్రీ? ఇండియా. రిచ్ పీపుల్ ఎక్కడ పోతారు? అమెరికాలో పోతారు. ఎందుకు? బెటర్ ఫెసిలిటీస్ ఉంటాయి. బీపీ, షుగర్, టొబాకో ఇది లేకపోతే ఈ మూడు లేని వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తలేవు అని మీరు గ్యారంటీ ఇస్తారా? 90% కారణం స్మోకింగ్, బీపీ అండ్ షుగర్. 90%. సో ఫ్యామిలీ హిస్టరీలో ఒకవేళ హార్ట్ అటాక్స్ ఉంటే వాళ్ళకి బ్రెయిన్ అటాక్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? బ్రదర్, సిస్టర్, మదర్, ఫాదర్, మీ ఇమీడియట్ ఫ్యామిలీ రిలేటివ్స్కి హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ less than tea and coffee is a poison. సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళకి, చైన్ స్మోకర్స్ అట్లా ఉన్న వాళ్ళకి వాళ్ళకి సడన్ మానేస్తే లైక్ డిప్రెస్ అయిపోయి రకరకాల స్టోరీస్ వింటూ ఉంటాం కదా. ఇట్స్ ఆల్ అబౌట్ హియర్ ఆర్ ఇట్స్ అబౌట్ సంథింగ్ రియలీ గోయింగ్ ఆన్ ఇన్సైడ్? 20 years అడిక్షన్ వాళ్ళు 20 సిగరెట్ తాగే వాళ్ళు, హాఫ్ బాటిల్ డైలీ తాగే వాళ్ళకి if you don't eat for 2 days, you will die equally good as not dying with alcohol or tobacco. హార్ట్ సరి స్టాప్ అయింది కనుకో పేషెంట్కి ప్రమాదం ఇంకా 5 minutes. ఓకే. ఎందుకు ప్రమాదం? హార్ట్ ప్రమాదం కాదు, బ్రెయిన్ ప్రమాదం. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ రియల్ టాక్స్. నేను మీ కీర్తి. సెప్టెంబర్ 29th వరల్డ్స్ హార్ట్ డే. గ్రీక్స్ అంటారు హార్ట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ది సోల్, స్పిరిట్ ఆఫ్ ది సోల్ అని. జపాన్ అంటుంది హార్ట్ ఈజ్ లైక్ హ్యాపీనెస్ ఆఫ్ ఎవర్ అని. మరికపోతే ఈజిప్ట్ అంటుంది హార్ట్ ఈజ్ ఏ ఇంటలెక్చువల్ థింగ్ అని. సో హార్ట్ డిసీజెస్ గురించి రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయండి. ఎప్పుడు డాక్టర్ ముందు కూర్చున్నా ఎందుకు కార్డియాక్ అరెస్ట్లు వస్తున్నాయి, పిల్లలకి ఎందుకే వస్తున్నాయి, పెద్దలకు ఎందుకు వస్తున్నాయి, అసలు హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి అని అడిగి ఊరుకుంటున్నాం. కానీ ఈ రోజు నా ముందున్న డాక్టర్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంజీవ్ కుమార్ గారు. నమస్తే సార్. టు స్టార్ట్ విత్, సెప్టెంబర్ 29th వరల్డ్ హార్ట్స్ డే అంటున్నాం. వాట్ ఈస్ వరల్డ్స్ హార్ట్ డే? వై ఇస్ ఇట్ సో ఇంపార్టెంట్ టుడేస్ డేట్? యాంటనీ లూనా 1999 ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, హార్ట్ డిసీజెస్ చాలా ఎక్కువ వస్తుంది, మన దగ్గరే రిసోర్సెస్ లేదు ట్రీట్ చేయడానికి. ఎవ్రీ 4th పర్సన్కి హార్ట్ అటాక్ వస్తుంది ఈ టైంలో. అమెరికాలే, యుఎస్లే, WHO చాలా ఎక్కువ హార్ట్ అటాక్స్ వచ్చిందికి ఆస్కారం ఉండొచ్చు ఇన్ పాపులేషన్. ఈ గురించి వాళ్ళు ప్రివెన్షన్కే స్కీమ్స్ పెట్టారు, గవర్నమెంట్ స్కీమ్స్ పెట్టారు. హెల్త్కే బెటర్ చేయడానికి కొద్దిగా ఇది చెప్పారు, అదే ఎట్లా మీ హెల్త్ బెటర్ చేయడానికి, ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్. బిఫోర్ వచ్చినకే ముందే మేము ఏమేం చేయాలి ఈ గురించి వాళ్ళు వరల్డ్ హార్ట్ డే పెట్టారు 1999. ఎవ్రీ లాస్ట్ సండే ఆఫ్ సెప్టెంబర్ మేము ఇది సెలబ్రేట్ చేద్దాం. ఎట్లా మేము కూర్చుంటే కామన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాము హార్ట్ గురించి. ఎట్లా మీ హెల్త్కే బెటర్ చేయడానికి మీకు ఏమేం చేయవచ్చు ఈ గురించి మేము మాట్లాడతాం. 30 years దాటిందంటే చాలు, అప్పుడేమో హార్ట్ అటాక్స్ అంటే పెద్దవాళ్ళకే వస్తాయేమో, మగవాళ్ళకి వస్తాయి, ఆడవాళ్ళకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అనుకుంటాం. కానీ ఇప్పుడు ఒక డిస్క్రిప్షన్, ఒక అబ్రివేషన్ అంటూ లేకుండా పోయింది. హార్ట్ అటాక్స్ కూడా కాదు సార్, ఫర్ దట్ మ్యాటర్ కార్డియాక్ అరెస్ట్ అయ్యి స్పాట్లో కొలాప్స్ అవుతున్నారు. సో ఎందుకు అలా జరుగుతుంది? వేర్ ఇస్ ద మిస్టేక్ గోయింగ్? హార్ట్ అటాక్ ఎందుకు ఎక్కువ అవుతుంది ఈరోజు? 10 years ముందే హార్ట్ అటాక్ లేదా, 50 years హార్ట్ అటాక్ లేదా, ఆర్ 100 years ముందే లేదా? యాక్చువల్గా హార్ట్ అటాక్ ఉంటుంది, అప్పుడు డయాగ్నోసిస్ చాలా తక్కువ. ఈ టైంలో మీకు యాంజియోగ్రఫీ చేయాలి అంటే హైదరాబాద్ నుంచి బాంబే పోవాలి. అప్పుడు ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళు అమెరికా పోతుంది. ఒక యాంజియో గురించి 5 days అడ్మిట్ చేస్తారు 20 years ముందే. కానీ ఇప్పుడు కామన్ 100 meters ఒకటి హాస్పిటల్ ఉంది, ఎవ్రీ హాస్పిటల్కి యాంజియోగ్రామ్ జరుగుంది. కానీ
మనది పాపులేషన్ ఇంక్రీజ్ అయింది, మనది డయాగ్నోసిస్ ఇంక్రీజ్ అయింది. కల్చర్, మేము ప్యూర్ వెజిటేరియన్ పాపులేషన్. అమెరికన్ పాపులేషన్ ప్యూర్ నాన్ వెజిటేరియన్ పాపులేషన్. మిడిల్ ఈస్ట్ నోమాడిక్ పాపులేషన్, దే ఈట్ ఓన్లీ నాన్ వెజ్ అండ్ నట్స్. మేము దాల్ అండ్ రైస్. కానీ ఈ రెండు కలిపి నట్స్, రైస్ అండ్ దాల్ బికేమ్ బిర్యానీ with non-veg. This is the root cause of heart attacks. The culture will prevent heart attack. Good healthy lifestyles. మేము ముందే ఎక్కడైనా పోవాలి అంటే ఆన్ ఫుట్ పోతారు. యువర్ డాడీ రాకుంటే పెద్దవాళ్ళు 10 kilometers డైలీ నడుస్తారు. ఈరోజు ఎవరి దగ్గరే స్కూటర్ ఉన్నాయి, బైక్ ఉన్నాయి, ఈవీస్ ఉన్నాయి, కార్ ఉన్నాయి. ఎక్కడ పోవాలి, ఎవరు నడచకూడదు, టాక్సీ తీసుకుంటారు, బస్ తీసుకుంటారు, నడచలేదు, డైలీ తింటారు 3 times. సార్ అప్పుడు నడిచిన పొల్యూషన్ లేదు, ఇప్పుడు ఎక్కడ సార్ మొత్తం నడుచుకుంటా పోయిన పొల్యూషన్ చంపేస్తుంది సగం. కరెక్ట్. పొల్యూషన్ ఈజ్ వన్ పార్ట్. వీఆర్ మల్టిప్లయింగ్ ఎవ్రీ 10 years. వీఆర్ బిగ్గెస్ట్ పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్. 140 crores పాపులేషన్ ఉంటుంది మంది. బిగ్గెస్ట్ పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్. సో హూ విల్ బిగ్గెస్ట్ డై? We only will die. Where biggest diabetes? India. Biggest heart disease? India. Biggest obesity? India. Biggest BP country? India. And resources? Even if we have poor. Rich people ekkada potaru? America le potaru. Enduku better facilities unnai, better government schemes unnai, better living conditions unnai. Mande side lo emaindi? Mande side lo anni things unnai, appudu kuda ivi ledu. మీ శాలరీ గురించి పోతే వాళ్ళు 10,000 చెప్తారు, 15,000 చెప్తారు. ఎట్లా బతకాలి ఈ టైంలే విత్ దిస్ మనీ? సో వీ హ్యావ్ టు హ్యావ్ బెటర్ సిస్టమ్స్, బెటర్ హెల్త్. ఐ కెనాట్ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్, బట్ బెటర్ హెల్త్ ఉండాలా. ఈ గురించి మేము మాట్లాడతాం. సో బెటర్ హెల్త్ అంటే మీ దృష్టిలో ఏంటి సార్? మన దృష్టిలో ఎవ్రీబడి షుడ్ బి హెల్తీ మీన్స్ బీపీ, షుగర్, స్మోకింగ్. ఇఫ్ 90% డిసీజ్ తగ్గించాలి అంటే బీపీ కంట్రోల్ చేయడానికి షుగర్ మంచి ఉండాలా, షుగర్ రాకూడదు. సో దేర్ ఆర్ సమ్ మిత్స్. మేము ఇది జ్యూసెస్ తాగాలా లేదా అంటే హెల్త్ గురించి మల్టీవైటమిన్స్ గురించి మాట్లాడతారు. మల్టీవైటమిన్ అన్ని ఓవర్ ఏజ్ ఆఫ్ 40 డాక్టర్ గారు మల్టీవైటమిన్ ఇవ్వండి. మల్టీవైటమిన్ నుంచి బీపీ, షుగర్ పోతుందా? మీకు పవర్ వస్తుందా? ఏం రాదు. మీ మల్టీవైటమిన్ నుంచి పవర్ వస్తే కనుక డాక్టర్ షుడ్ బి ద స్ట్రాంగెస్ట్. I can eat 3 times a day multivitamin. You can take only 1 a day. I can take 10 times a day. Mandak free vastundi multivitamin. Multivitamin is a myth. It is a waste. So multivitamin tablets ఏ వేస్ట్ శరీరానికి 100% పనికిరావంటారు. సార్ ఇప్పుడు మీరు ఏం చెప్పారు సార్? బీపీ, షుగర్, టొబాకో ఇది లేకపోతే మనం సగం మంచిగా హెల్దీగా ఉంటామని. ఈ 3 లేని వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తలేవు అని మీరు గ్యారంటీ ఇస్తారా? yes. 90% కారణం స్మోకింగ్, బీపీ అండ్ షుగర్. 90%. కానీ 10% వాళ్ళు ఉంటారు 25 years ఏజ్, ఎక్సర్సైజ్ చేయడానికి సడన్గా సిత్తిపోతారు. వై? బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. ఇప్పుడు ఒక డెత్ అయింది కానీ జమ్మూ కాశ్మీర్లే, కేరళ వాళ్ళకి 2 minutes తెలిసిపోతుంది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా మార్కెటింగ్. అండ్ మీరు ఏ మార్కెటింగ్ చేస్తారు? 1% సడన్గా సిత్తిపోతారు, ఇది మార్కెటింగ్ చేస్తారు. మన దగ్గర న్యూ డయాబెటీస్ వస్తుంది, మన ఏం తినాలి, మన ఏం, ఇది మార్కెటింగ్ ఏం రాదు, ఎవరు మాట్లాడలేదు. ఓన్లీ 1% సమ్ పాలిటిషియన్, సమ్ ఫిల్మ్ స్టార్కి డెత్ అయింది ఎక్సర్సైజ్ చేయడానికి. ఎవర్ ఆస్క్డ్ ద క్వశ్చన్ కి వర్ యూ అ స్మోకర్? ఇప్పుడు మేము స్టంట్ వేసే టైంలో పేషెంట్కి టేబుల్ మీదే హార్ట్ అటాక్కి ముందే ఫస్ట్ థింగ్ ఏం అడతాము అంటే 3 questions. మీకే డయాబెటీస్ ఉన్నాయి, మీ ఫ్యామిలీలో డయాబెటీస్ ఉన్నాయి, మీకే స్మోకింగ్ ఉన్నాయి, మీ ఫ్యామిలీలో కామన్లో ఎవరు స్మోకింగ్ చేస్తారా, మీకే బీపీ ఉన్నాయి, మీరు మందులు ట్రీట్మెంట్ చేస్తారా, మీరు డైలీ ఎక్సర్సైజ్ చేస్తారా, ఈ ఉంటే వాళ్ళకి మీకే స్ట్రెస్ ఉంటుంది. ఈ టైంలో అన్నికే స్ట్రెస్ ఉంటుంది. 90% రీజన్ ఇదే. 10% ఎప్పుడైనా కంజనైటల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హోల్స్ ప్రాబ్లం ఉండొచ్చు, వేరే అన్డయాగ్నోస్ ప్రాబ్లం ఉండొచ్చు. కానీ డు నాట్ మేక్ ఇట్ అవుట్ ఆఫ్ ద వే. డు నాట్ మోర్ ప్రయారిటైజ్. కన్సన్ట్రేట్ ఆన్ 90% ఆఫ్ ఐటమ్స్. 10 నుంచి 9 cases స్మోకింగ్, షుగర్, బీపీ.
దానివల్లే ఎక్కువ శాతం వస్తాయి అని అంటారు. ఎస్. ఓకే, హౌ అబౌట్ సార్ కార్డియాక్ అరెస్ట్ వచ్చేదాక అంటే 80% ఆల్మోస్ట్ బ్లాకేజెస్ అయిన తర్వాతనే హార్ట్ సిమ్టమ్స్ చూపిస్తుంది అని అంటున్నారు కదా, అప్పటి వరకు మనం ఎలాంటి ప్రికాషన్స్ మరి తీసుకోవాలి, ఎప్పుడు మనం డయాగ్నోస్ చేసుకోవాలి, లేకపోతే ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ అటాక్స్ ఉన్నాయి అనుకోండి, ఏ ఏజ్ నుంచి ఆ మనిషి రెగ్యులర్ చెకప్కి ప్రిపేర్ అవుతూ ఉండాలి? సో ఫస్ట్ మీ హెల్త్ చెకప్స్కి పోతారు కదా, 20-25 ఇయర్స్ వాళ్ళు, 30 ఇయర్స్ వాళ్ళు, 40 ఇయర్స్ వాళ్ళు, మేము 40-50 టెస్ట్ ఒక 2000 రూపీస్లే, 99 రూపీస్లే ఎట్లా చెప్తారు కదా. దిస్ విల్ నాట్ టేక్ ద డయాగ్నోసిస్ ఆఫ్ హార్ట్. మీరు ఈ రోజు టెస్ట్ చేస్తా, రేపు కూడా హార్ట్ అటాక్ రావచ్చు. హార్ట్ ఈజ్ అ మోటార్. సో ఈ మోటార్కి రేస్ ఇస్తే తేడా వస్తుంది. సో మీకు ఫస్ట్ స్టెప్ ఏం కావాలంటే, ఆయాసం, నొప్పిలు గుండెకి నడిస్తే వస్తుంది, కూర్చుంటే నయం అవుతుంది. మీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు మెట్లకి ఎక్కుతారు కదా, 1-2 స్టెప్స్ ఎక్కితే, 1-2 ఫ్లోర్స్ ఎక్కితే సడన్గా ఎక్కువ ఇస్తాం, ముందే నుంచి ఎక్కువ అవుతుంది, నొప్పి అవుతుంది. నడిస్తే రావాలా, కూర్చుంటే పోవాలి. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఏం చేస్తుంది, ఇప్పుడు ఏజ్ అయింది కదా వదిలేసేయండి, గ్యాస్ట్రిక్ ఉండొచ్చు, వామిటింగ్స్ లాగా అర్థమవుతుంది, వామిటింగ్స్ ఉండొచ్చు, ఇంజెక్షన్ తీసుకుంటా, టాబ్లెట్ ఎక్కడి నుంచి తీసుకుంటాం. వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే, సిమ్టమ్స్ నొప్పి కానీ ఆయాసం నడిస్తే వస్తుంది, కూర్చుంటే పోతుంది, ఈ వాళ్ళు మినిమం 1 ECG తీసుకోవాలి. ECG ఓన్లీ 100 రూపీస్ టెస్ట్, 99% గ్యారంటీ నుంచే చెప్తుంది. కానీ వాళ్ళు అడుగుతారు, ఇక్కడే డాక్టర్ దగ్గర పోయినా ఏదో ఒకటి చిన్న తేడా వచ్చింది, ECG చేసా, యాంజియోగ్రామ్ చేసా, 3 బ్లాక్స్ వచ్చింది, ఎందుకు ముందే తెలిసిపోలేదు. సో మీ కిచెన్లే పైప్ ఉన్నాయి కదా, ఎగ్జిట్ పైప్, మీ కార్లే మోటార్లే పైప్ ఉంటుంది కదా, ఈ పైప్లో ఎప్పుడు వరకే 99% బ్లాక్ కాలేదా, ఎప్పుడు వరకే ఏం సిమ్టమ్ ఉండదు. ఓన్లీ వన్ ఫుల్ బ్లాక్ అయితే అప్పుడు సిమ్టమ్ స్టార్ట్ అవుతాయి. మీ తేడా, మీ వాటర్ పోవడానికి బ్లాక్ ఎప్పుడు వస్తుంది, 10% చిన్న బ్లాక్ ఉంటే మీ పైప్లే అర్థం కాదు కదా. ఎట్లా సేమ్ హార్ట్లే మీకు అంటినల్లెస్ మీరు నడిస్తే వాళ్ళు ఉంటారు, మీరు డైలీ ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళు ఉంటారు, మీకు లాస్ట్ టైం కొరికే అర్థం కాదు. యాంజియోగ్రామ్ చేసి వాళ్ళు ఓల్డ్ ఏజ్ పట్టుకుంటారు, షుగర్ వాళ్ళు పట్టుకుంటారు, స్మోకింగ్ వాళ్ళు పట్టుకుంటారు, ఏదో ఒకటి భయం పెట్టి మీకు యాంజియోగ్రామ్ కావాలా ఎట్లా చేస్తే వాళ్ళు యాంజియోగ్రామ్ చేస్తారు. ఓల్డ్ ఏజ్లే ఎన్ని 60-70 వరకే మీకు యాంజియోగ్రామ్ చేస్తే ఏదో ఒకటే బ్లాక్ చిన్న వస్తుంది. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడుగుతాం మీకు 60 ఇయర్స్ 70 ఇయర్ వాళ్ళు ఉన్న ఒక్క తాత వాళ్ళు వస్తారు మీ దగ్గరే, వాళ్ళకి హెయిర్ వైటా బ్లాక్? వైట్. నేను తాత పేరు కూడా చెప్పలేదు, మీ ఎవరి గురించి మాట్లాడినా అది కూడా చెప్పలేదు, కానీ మీరు ఈజీగా చెప్పారు 70 ఇయర్స్ లేదు ఒకటే వైట్ అవుతుంది. కరెక్ట్ కదా, ఇప్పుడు వస్తుంది. సో 70 వాళ్ళకే యాంజియోగ్రామ్ చేసిన అంటే తప్ప. ఎందుకు తప్ప? మీ ఏజ్ రిలేటెడ్ బ్లాక్స్ అన్నికే వస్తుంది. సో 70 ఇయర్స్ వాళ్ళకి యాంజియోగ్రామ్ చేయడం తప్ప అంటారు? తప్ప. ఎప్పుడు చేయాలి? మీకు సిమ్టమ్ ఉండాలి. పేషెంట్ కి చెస్ట్ పెయిన్ గానీ ఆయాసం ఉండాలా, చెస్ట్ హెల్త్ చెకప్లే ఏదో ఒకటే చిన్న చేసి మేము యాంజియోగ్రామ్ చేద్దాము, మేము స్టంట్ చేద్దాము. ప్రాబ్లం అంటే మీ బ్లాక్ ఏజ్ రిలేటెడ్ ఉంటుంది, మీకు ఏం సిమ్టమ్ రాలేదు, వాళ్ళు వితౌట్ ఎనీథింగ్ ఒక స్టంట్ వేస్తారు, కానీ మీకేం బెనిఫిట్ ఎట్లా అనిపిస్తుంది? మీకే ముందే పెయిన్ లేదు, మీకే ముందే ఆయాసం లేదు, స్టంట్ అయిన తర్వాత ఇది తినకూడదు, ఇది చేయకూడదు, ఇది పైకూడదు, ఇది అవుతుందా ఇంకా భయం పెడతారు. సో స్టంట్ కి ఏం బెనిఫిట్ మీకు? ఒక హార్ట్ అటాక్ వాళ్ళు వస్తారు కనుకో, వాళ్ళు 10 minutes చెస్ట్ పెయిన్ స్టార్ట్ అయినా వాళ్ళు చాలా బ్యాడ్ ఉన్నారు, బీపీ డౌన్ అవుతుంది, వాళ్ళు ప్రమాదం లాగా వాళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళు ఒడ్డునే హాస్పిటల్ వచ్చా వాళ్ళకి స్టంట్ ఇస్తే లైఫ్ బెనిఫిట్ అవుతుంది. మామూలు వాళ్ళు ఏదో ఒకటి యాంజియోగ్రామ్ గురించి నడిస్తే మేము హెల్త్ చెకప్లో ఏదో ఒకటి తేడా వచ్చింది మీరు యాంజియోగ్రామ్ చేయండి, వాళ్ళకే చేస్తా యాంజియో, కానీ స్టంట్ తప్ప. సో పెద్దవాళ్ళకైనా సరే ఒకవేళ సిమ్టమ్స్ లేకపోతే యాంజియోగ్రామ్ అవసరం లేదు. సార్ మన స్టంట్స్ ఎప్పుడు ఎవరికి వేయాలి? బెలూన్ స్టంట్స్ అని రకరకాలు వింటూ ఉన్నాం కదా, ఏ ట్రీట్మెంట్ ఎప్పుడు ఏ ఏజ్ వాళ్ళకి ఎందుకు చేయాలి? సో మీరు అన్ని సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ కార్ డ్రైవ్ చేస్తావు కదా సార్, సైకిల్లో పంచర్ అయితే ఏం చేస్తున్నా? సైకిల్ పంచర్ పంచర్ కాలేదా ఏం చేస్తున్నా? ఏం చేయొద్దు. సో మీకు చెస్ట్ పెయిన్ వస్తే ఆయాసం వస్తుంది, యాంజియోగ్రామ్ చేయాలి. మీకు ఏం సిమ్టమ్ రాకుంటే ఎవరు చెప్తే మీకు ఏదో తేడా ఉంది, మీకు TMTలో తేడా ఉంది, మీరు యాంజియోగ్రామ్ చేయండి, చేయకూడదు. మీ సైకిల్లో పంచర్ ప్రాబ్లం రాకుంటే చేయలే కదా,
ఇది ఇది మీ మనిషిలో ఉంది. మేము హార్ట్ గురించి ఎందుకు ఇట్లా మాట్లాడలేదు? డాక్టర్ గారుకే ఫస్ట్ క్వశ్చన్ అడిగండి, నాకే సిమ్టమే లేదు, మరి ఎందుకు వచ్చినావు హాస్పిటల్కి? డాక్టర్ ఎట్లా అడుగుతారు, మీకు హెల్త్ చెకప్ గురించి వాళ్ళు చిన్న కాస్ట్లే మీకే పిలుస్తారు. ఓకే, ఈ పిలిచి ఎందుకంటే చిన్న ఏ అవుతుంది, ఈసీజీలో తేడా ఉంది, ఈకోలో తేడా ఉంది, ఇదేలే తేడా ఉంది, మీకు భయపెట్టి మీకు అక్కడ పెడతారు. ఓకే, సో మీ రిపోర్ట్స్ ప్రకారం ఏవైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా మీకు సిమ్టమ్స్ లేకపోతే డోంట్ వరీ ఫస్ట్ గొర్రెల మందల్లాగా బిహేవ్ చేసి ఏదో ఒకటి చేయండి అని టెన్షన్ పడి హైబత్ పడి అప్పుడు లేనివి తీసుకురావద్దు అని అంటున్నారు. ఎస్ డాక్టర్ గారు మీ గురించి మీకే టెన్షన్ తక్కువ చేయడానికి ఉంటారా, ఎక్కువ చేయడానికి ఉంటారా? ఎక్కువ చేయడానికి ఉన్నారు సార్ ఇవాళ రేపు. సార్ డయాగ్నోస్టిక్ సెంటర్ మీదనే ఎవరైనా ఆధారపడి రిపోర్ట్లు రాస్తారు, తర్వాత ట్రీట్మెంట్ జరుగుతుంది కదా. హౌ కెన్ బి సో లేజీ? దోస్ పీపుల్ ఆర్ రియల్లీ బగ్స్ సార్. అంటే రిపోర్ట్స్ తీసుకుని వచ్చి ఆ రిపోర్ట్స్లో అంత తేడా ఉంటే ఎంత టెన్షన్ పడతారు సార్ నిజంగా మనిషి. అప్పుడు వస్తుంది ఆడికి హార్ట్ అటాక్, ముందు ఉన్నా లేకున్నా. బికాస్ ఇప్పుడు మేము మీ దగ్గరకు వచ్చిన తర్వాత, డాక్టర్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంత తేడా ఉండదు. బికాస్ హిస్టరీ ఆయనకి తెలుసు కాబట్టి హీ విల్ ట్రీట్ మీ ఆర్ గైడ్ మీ ప్రాపర్లీ. చదువుకున్న వాళ్ళమంటే చూసుకుంటాం, రెఫర్ చేసుకుంటాం, ఇది ఇట్లా కాదు సంథింగ్ రాంగ్ అని ఇంకొకసారి రిపీట్ చేస్తాం. వాట్ అబౌట్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, వాట్ అబౌట్ ద పూర్ క్రాప్స్ సార్? వాళ్ళైతే ఇంకా ట్రాప్లో పడిపోయినట్టే కదా. సో ఐ టెల్ యూ, మీరు రిపోర్ట్స్ ఎట్లా చూస్తారు, వాళ్ళు ఎట్లా చెప్తారు. ఒక రిపోర్ట్లే మీ రిపోర్ట్ వస్తుంది, సైడ్లో నార్మల్ రిపోర్ట్ చెప్తుంది. మీ స్కూల్కే మీ పిల్లలకి రిపోర్ట్ కార్డ్ లాగా చూస్తారు. కంపేర్ చేసి 10 నుంచి నాకు 6 వచ్చింది అంటే తక్కువ, ఇంకా 4 వచ్చింది అంటే ఫెయిల్, 10 నుంచి 10 వచ్చింది మంచి. ఇది చూస్తే మీ రిపోర్ట్ కూడా ఎట్లా సేమ్ చూస్తారు. కానీ ఎట్లా ఉండదు. మీ డాక్టర్ దగ్గర వెళ్ళండి, మీ ఏజ్ గురించి, మీ ప్రయర్ కండిషన్ గురించి, మీ ఫీవర్ గురించి, మీ పెయిన్ గురించి, మీకు స్టంట్ మీకు అన్ని రిపోర్ట్స్ ఇక్కడ చూడకూడదు. మీకు ఏమో టెస్ట్ చేసినా మీ డాక్టర్ దగ్గర వెళ్ళండి, మీ ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గర వెళ్ళండి, మీ ప్రాబ్లం చెప్పండి. ఈ ప్రాబ్లంకి లైట్లే ఏం రిపోర్ట్స్ ఇంపార్టెంట్, ఏం రిపోర్ట్స్ ఇంపార్టెంట్ లేదా. 99% రిపోర్ట్స్ కొద్దిగా ఈ సైడ్ తేడా ఏజ్ రిలేటెడ్ ఉండొచ్చు. మీరు ఇప్పుడే చెప్పారు కదా 80 years వాళ్ళ తాతకి హెయిర్ వైట్, ఇప్పుడు ఇక్కడ హెయిర్ బ్లాక్ ఉంటాలా, ఇక్కడ హెయిర్ వైట్ వచ్చింది అంటే మీ సైడ్లే రిపోర్ట్ తప్ప. మా దృష్టిలో రిపోర్ట్ రాంగ్ ఉందని రాంగ్ ఉంటారు. కానీ మీరు 70 years వాళ్ళకి హెయిర్ వైట్ వస్తుంది, ఇది మనిషిలే లేదు. సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ డాక్టర్ టు టెల్ యూ రిపోర్ట్ తప్ప ఉంది లేదా. మీకు ఎవరు టెక్నీషియన్, మీ హెల్త్ చెకప్ వాళ్ళు మీ డాక్టర్ దగ్గర ఇప్పుడే వెళ్ళండి, ఇది అవుతుందా ఏం భయపట్టకూడదు. మీ ఫ్యామిలీ ఫిజిషియన్లే అడగండి, సార్ తప్ప ఉందే, ఎందుకు ఉంది, ఏజ్ రిలేటెడ్ ఉంది, ఇదికి భయం ఉంది, ఇదికి ఏం చేయాలి, వాళ్ళు చెప్తారు. మందులోనే ఏమవుతుంది, మా ఏజ్ గురించి వచ్చింది, మా ఫ్యామిలీ గురించి వచ్చింది, మా స్మోకింగ్ గురించి వచ్చింది, క్వశ్చన్స్ అడగండి. మీ డాక్టర్ ఎందుకు ఎందుకు శాలరీ తీసుకుంటారు, ఎందుకు మీతో ఫీజు తీసుకుంటారు, మీ క్వశ్చన్స్ గురించి మీరు క్వశ్చన్ అడగాలి. భయపడి అక్కడే ఆగకుండా మీకున్న అనుమానాలన్నీ కూర్చొని ఫస్ట్ డాక్టర్ గారిని అడగాలంటారు. పర్ఫెక్ట్గా ఎస్ ఈ పర్సన్కి బీపీ ఉంది, మేల్ ఆర్ ఫీమేల్, బీపీ ఉంది అని ఎప్పుడు నిర్ధారించుకోవాలి, ఎప్పుడు టాబ్లెట్ స్టార్ట్ చేయాలి. కామన్ గా మీరు బీపీ ఎప్పుడు చెక్ చేస్తావు, ఎదుగుటే భయం అయితే, ఎదుగుటే అవుతుంది, ఈ టైంలో కోపం వస్తే, ఎదుగుటే అవుతుంది, ఇంటికి దగ్గర గొడవ అయితే కనుకో, రాకుంటే భయం అవుతుంది, దడ వస్తే మీ మింటలే డాక్టర్ దగ్గర పోయి డాక్టర్ గారు ఒక బీపీ చెక్ చేయండి. డాక్టర్ బీపీ చెక్ చేస్తారు. చెక్ చేసి వాళ్ళు ఓల్డ్ సిస్టమ్లే అదే మర్కరీ మెజర్మెంట్లో చేసి 2 times కొద్దిగా అదే చెప్పి మీకు బీపీ ఎక్కువ అయింది చెప్పి మీకు 2 days మందులు ఇస్తారు. 100% రాంగ్. ఎందుకు రాంగ్ చెప్తాం. ఇప్పుడు మీకు బీపీ ఉన్నాయా లేదా? బీపీ ఉంటుంది సార్. సరే ఒక మినిట్ కనుకోండి మీకు లేదు, యు ఆర్ యంగ్ చాప్, మీకు బీపీ లేదు కనుకో వాళ్ళకి. ఇప్పుడు నేను ఒక పిస్టల్ తీసి మీకు పెడతాం, పెట్టి బీపీ ఎన్ని అవుతుంది, రైజ్ అయిపోతుంది, మీకు మందులు ఇవ్వాలా? కూడదు. ఎందుకు అయింది? భయం గురించి అయింది. ఈ భయం అంటే బందూక్, పిస్టల్, కరెక్ట్ కదా? సో మీ భయం టైంలో డాక్టర్ దగ్గర పోతే బీపీ చెక్ చేస్తే 100% రైజ్ అవుతుంది. ఈ బీపీ కాదు. బీపీ ఎప్పుడు చేయాలి? అర్లీ మార్నింగ్ లేచిన. ఇప్పుడు ఇంటర్నేషనల్ లాస్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్కరీ బీపీ మెజర్మెంట్స్ తీసారు, డాక్టరే తీసారు.
డాక్టర్ దగ్గర ఉంటే మీకు భయం అవుతుంది, బీపీ ఎక్కువ అవుతుంది, వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు. సో ఇప్పుడు డాక్టర్ దగ్గరే బీపీ చెక్ చేయకూడదు. మీకు ఏదో ఒకటి ప్లాట్ఫామ్ నుంచి మార్కెట్ నుంచి సింపుల్ బీపీ అపారటస్ తీసుకోండి, 500-600కి మీకు ఈజీగా వస్తుంది. ఈ కనెక్ట్ చేసి 3 times కొట్టాలి అర్లీ మార్నింగ్, మీరు లేచిన టైంలో. అర్లీ మార్నింగ్ ఎందుకు, మీ నైట్ ఈజీగా మంచి పండుకుంటా, బిల్కుల్ ఫ్రెష్ ఉంటారు, ఏమో గొడవ లేదు, ఏమో బాడీలో ఏదో ఒకటి పని చేయలేదు, మీకు ఈజీగా ఉంటే టైంలో మార్నింగ్ 3 times చెక్ చేయండి. ఈ 3 times కూడా భయం రావచ్చు. సో 3 హై రీడింగ్ క్యాన్సిల్ చేయండి. ఈ 2 వాల్యూ యావరేజ్ చేసి 140-90కే ఎక్కువ ఉండకూడదు. ఒక్కరోజు కాదు, 10 days. అట్లా 10 days కంటిన్యూస్ గా చెక్ చేయాలి. ఓన్లీ అర్లీ మార్నింగ్ 3 times. అది కూడా అప్పుడు మోర్ ఉంటే డాక్టర్ దగ్గర వెళ్ళండి, వాళ్ళు డాక్టర్ టాబ్లెట్ ఇస్తారు. ఈ టాబ్లెట్ ఇవ్వాలి అంటే లైఫ్ లాంగ్ ఇవ్వాలి. సెకండ్, ఫస్ట్ విజిట్ లే ఎవరు డాక్టర్ మందులు బీపీ ఇవ్వకూడదు, 5 days 10 daysకే ఇవ్వకూడదు. ఫస్ట్ మీకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తారు, మీ ఎట్లా బీపీ కంట్రోల్ చేయడానికి ఏమేం చేయాలి. మీకు 6 weeks ఇస్తాము సార్, మీరు డైలీ ఎక్సర్సైజ్ చేస్తారా లేదా, మీ సాల్ట్ గురించి అడుగుతాము, ఎన్ని వాడతావు, తక్కువ వాడాలి ఎక్కువ వాడాలి అన్నీ చెప్పి మీకు 6 weeks ఇస్తాము. ఈ 6 weeks తర్వాత మళ్ళీ చెక్ చేసి అప్పుడు కూడా బీపీ ఎక్కువ ఉంటే మీకు మెడిసిన్ ఇవ్వాలి. కానీ ఇది స్ట్రిక్ట్ మ్యాటర్లో బీపీ టాబ్లెట్ ఇస్తే అప్పుడు లైఫ్ లాంగ్ వాడాలి. సరే, ఇప్పుడు మాటల్లో మీరు సాల్ట్ ఎక్కువ తక్కువ అన్నారు కదా, ఒక్కొక్కరి టంగ్ ఒక్కొక్కరి విధంగా టేస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేనే అనుకుంటాను, మా ఇంట్లో మేము అందరం తక్కువే తింటాము. మా ఇంట్లో ఇప్పుడు మా పేరెంట్స్ ఎవరన్నా వస్తే, మీ ఇంట్లో తినాలంటే చప్పగా ఉంటుంది, అసలు తినబుద్ధి కాదు. హౌ డు యూ మెజర్ తక్కువ అంటే ఎంత తక్కువ? సో మీ కామన్ ఏరియాస్లే మేము ఒక వాల్యూ చెప్తాము, మీకు డైలీ 3 grams సాల్ట్ వాడాలి, ఇది ఎక్కువ ఉండకూడదు. ఏ సాల్ట్ వాడాలి సార్? పింకా, బ్లాకా, వైటా, రకరకాల సాల్ట్లు ఉన్నాయి. సో అకార్డింగ్ టు స్టడీస్ ఆల్ సాల్ట్ సేమ్. మేము ఇప్పుడు పింక్ సాల్ట్ అని వాడతాం, నో బెనిఫిట్. మీకు ఏం సాల్ట్ వాడితే ఆల్ సాల్ట్ సేమ్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ హౌ మచ్ వెయిట్. సో మీ 1 person షుడ్ నాట్ ఈట్ మోర్ దెన్ 3 grams సాల్ట్ అ డే. 3 grams సాల్ట్ అ డే. కానీ యావరేజ్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ 12 grams per day యూజ్ చేస్తారు 4 times. అప్పుడు సాల్ట్ ఎట్లా తక్కువ చేయాలి, ఎట్లా మెజర్ చేయాలి? 3 grams సాల్ట్, ఇప్పుడు మన దగ్గర వెయిట్ లేదు కదా, ఇది ఎట్లా మెజర్ చేస్తాం? 3 fingers నుంచి మీకు ఎన్ని సాల్ట్ పట్టుకుంటారు, ఇది ఈక్వల్ టు 3 grams. ఈ 3 fingers తో ఎంత వస్తే అంతే 3 grams. దిస్ సాల్ట్ షుడ్ బి యూజ్డ్ 1 person 1 day యావరేజ్. మీకు విలేజ్ లో కూడా ఉంటా 3 grams సాల్ట్ 1 person 1 day. సో ప్రాక్టికల్ గా ఎట్లా వర్కౌట్ అవుతుంది సార్? అందరం ఒకే దగ్గర వండుకొని తింటాం కదా. సో 50% పీపుల్ సాల్ట్ సెన్సిటివ్, 50% పీపుల్ సాల్ట్ నాన్ సెన్సిటివ్. 50% ఉంటే వాళ్ళ పీపుల్ ఎక్కువ సాల్ట్ వాడితే బీపీ వస్తుంది. 50% న్యాచురల్లీ ప్రొటెక్ట్ అయినా ఎన్ని సాల్ట్ వాడితే ఏముండదు. మీ దగ్గర కూడా ఫ్యామిలీలో ఉంటారు కదా, లైఫ్ లాంగ్ ఎక్కువ సాల్ట్ వాడతారు వాళ్ళు, కానీ వాళ్ళకి బీపీ రాలేదు, ఏం రాలేదు. గాడ్ గిఫ్ట్ 50%. కానీ మీకు ఒక టైం బీపీ వచ్చింది కనుకో, అప్పుడు మీకు కొద్దిగా సాల్ట్ తక్కువ చేయాలి. ఎట్లా చెప్తాం? ఫస్ట్ మీరు ఫుడ్ ప్రిపేర్ చేస్తే కదా, ఫుడ్ ప్రిపేర్ అయిన టైంలో మినిమం సాల్ట్ యాడ్ చేయండి, టేస్ట్ లాగా. ఎన్ని వరకే టేస్ట్ వస్తుంది. కానీ మిర్చి, మసాలే, ఇదికే ఏం బీపీ షుగర్ ప్రాబ్లమ్స్ ఉండదు. నాట్ ఈవెన్ కారం. ఎప్పుడు వరకే కారము, తినొద్దని బాగా ఫేమస్ చేసిరు కదా సార్. వాళ్ళకి ఓన్లీ సాల్ట్ ప్రాబ్లం. మీరు బయటికే తెప్పిస్తే సాల్ట్ ఎక్కువ వస్తుంది. సాల్ట్ ఎక్కువ అంటే మీరు సాల్ట్ ఎక్కువ పెట్టి మార్కెట్లో మీరు పిక్కల్స్ తీసుకుంటారు కదా, అదే సాల్ట్ ఎక్కువ వాడతారు. ఎందుకు? సాల్ట్ ఇస్ చీప్, కాండిమెంట్స్ ఆర్ కాస్ట్లీ. మీకు వేరే అన్ని థింగ్స్ కారం అన్ని కాస్ట్లీ, సాల్ట్ ఇస్ చీపెస్ట్. సో హోటల్ ఎక్కువ సాల్ట్ పెడతారు, మీ మార్కెట్ ప్రిపరేషన్స్ లో ఎక్కువ పెడతారు. మీకే చాలా అష్టం ఉంటాయి పిక్కల్స్ కి. మీ పిక్కల్స్ ఇంటి దగ్గర తయారు చేస్తే మినిమం సాల్ట్ పెట్టి రెస్ట్ ఎనీథింగ్ యాడ్ ఫర్ టేస్ట్, నో ప్రాబ్లం. సో అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఇంపార్టెంట్. మీరు ఎక్కువ సాల్ట్ తింటే వాళ్ళు తక్కువ తినాలి. సెకండ్ కన్సెప్ట్, వెరీ ఇంపార్టెంట్ కన్సెప్ట్ చెప్తాము. రీసెంట్లీ ఒక రీసెర్చ్ లో చెప్పింది, మేము లైఫ్ లాంగ్ ఒక లిమిటెడ్ ఫుడ్ తినొచ్చు. అంటే 100 kgs రైస్, 100 క్వింటల్ రైస్, 100 క్వింటల్ ఆటా, 100 క్వింటల్ సబ్జీ.
మీరు ఎక్కువ తింటే లైఫ్ తక్కువ. సో మీకు లిమిటెడ్ క్వాంటిటీ ఉన్నాయి. సో అమెరికాలో ఏం కాన్సెప్ట్ ఉంటే చిన్న చిన్న తింటారు, వాళ్ళు ఎక్కువ బతకతారు. సో మీరు ఎప్పుడైనా తింటే లయన్ లాగా తినాలి. సో లయన్ ఎట్లా తింటారు? లయన్ ఎప్పుడైనా పట్టుకుంటా అంటే వాళ్ళు ఎప్పుడైనా నాన్ వెజ్ తింటారు, కరెక్ట్ కదా? ఎప్పుడు లయన్ కి హార్ట్ అటాక్ మీకే వినలేదు కదా? ఎందుకు? వాళ్ళు సాల్ట్ కూడా పెట్టలేదు, డైరెక్ట్ గా తింటారు, నాన్ వెజ్ తింటారు, రా తింటారు. కానీ ఎప్పుడుకే లయన్ కి ఎవర్ నాట్ ఈవెన్ ఇన్ స్టోరీ మీకు హార్ట్ అటాక్ వస్తుంది ఎప్పుడైనా వినలేదు, కరెక్ట్ కదా? బికాస్ లయన్ కి 3 కాన్సెప్ట్స్. 1, లయన్ హంగ్రీ లేదు, తినలేదు. వాళ్ళు హంగ్రీ ఉంటే తింటారు ఫస్ట్. మీరు కూడా ఇది పట్టుకోవాలి. సెకండ్, మీరు ఎప్పుడు వరకే ఆకలి ఉంటే ఎప్పుడు వరకే తింటారు, మీది అన్ని వదిలేసి పెడతారు. ఎప్పుడు వరకు ఆకలి ఉంటే అప్పుడే తినాలి. ఎస్, సెకండ్ లా. అండ్ థర్డ్ లా, లయన్ ఎప్పుడు నా ఫ్రెష్ తింటారు. మళ్ళీ ఆకలి వస్తే మళ్ళీ సేమ్ not eat. He will not eat. He'll throw everything out. Will God feel bad? When God does not feel bad with lion, why will he feel bad with you? ఫుడ్ వేస్ట్ చేయొద్దని కాన్సెప్ట్ సార్. అప్పుడు 1940s లే ఫుడ్ తక్కువ ఉంటే టైంలే వాళ్ళు 4 mouths ఉన్నాయి, 3కే ఫుడ్ ఉన్నాయి, వాళ్ళు తక్కువ తినాలి. ఎందుకు? అప్పుడు ఫుడ్ లేదు. దిస్ టైమ్ ఈజ్ ఓవర్ వెయిట్ డిసీజ్. ఇప్పుడు వేస్ట్ చేయనా చెప్పలేదు, కానీ ఎప్పుడు వరకు ఆకలి ఉంటే ఎప్పుడు వరకే తినాలి, మీది అన్ని తినకూడదు. ఎప్పుడు తింటే ఫ్రెష్ తినాలి, ఎప్పుడు ఆకలి ఉంటే తినాలి. ఈ లయన్ కాన్సెప్ట్స్ మీ దగ్గరే పెట్టాలి. What about the reheating food things, sir? Never. You are a lion, never reheat. Never. అది హార్ట్ కి ఎట్లా కాజ్ చేస్తుంది, ఎలాంటి ఎఫెక్ట్స్ ఇస్తుంది రీహీట్ ఆర్ రిఫ్రిజిరేటెడ్ ఫుడ్? రిఫ్రిజిరేటెడ్ ఫుడ్ లో న్యూట్రిషన్ ఉంటుంది, మీకు వైటమిన్స్ మినరల్స్ అన్ని పోతుంది. ఓన్లీ కొద్దిగా షుగరీ ఐటమ్, కొద్దిగా ఆయిల్ ఉంటుంది, మీది అన్ని ఫ్రెష్నెస్ ఆఫ్ ఫుడ్, పవర్ ఆఫ్ ఫుడ్, వైటమిన్స్ ఆఫ్ ఫుడ్ అన్ని వేస్ట్ అవుతుంది. సో నెవర్ రీహీట్ అండ్ టేక్. సో సిమ్టమ్స్ లేనిది యాంజియోగ్రామ్ చేయొద్దు పెద్దవాళ్ళకైనా సరే అని అన్నారు కదా సార్. సో ఫ్యామిలీ హిస్టరీలో ఒకవేళ హార్ట్ అటాక్స్ ఉంటే వాళ్ళకి బ్రెయిన్ అటాక్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అసలు ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ అటాక్స్ ఉన్నప్పటి నుంచి ఉంటే కనుక ఎలాంటి అలర్ట్ ఎప్పటి నుంచి తీసుకోవాలి, ఏ ఏజ్ నుంచి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రిపేర్ అవ్వాలి? సో హై రిస్క్ ఫ్యామిలీ అంటే మీకే బ్రదర్ సిస్టర్, ఫస్ట్ రిలేటివ్స్, బ్రదర్ సిస్టర్ మదర్ ఫాదర్, మీ ఇమీడియట్ ఫ్యామిలీ రిలేటివ్స్ కి హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ లెస్ దెన్ 50 years రావాలా. మీరు మామూలుగా 60, 65, 70 వాళ్ళ డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది మీ భయపడతారు, ఇది ఫ్యామిలీ స్ట్రాంగ్ హిస్టరీ కాదు. ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటే వాళ్ళంటే మీకు 12 years బ్రదర్ రాకుంటే చనిపోయినారు, సడన్ గా యాక్సిడెంట్ రాకుంటే సడన్ గా నైట్ లో చనిపోయారు. మీకు ఫాదరు 40 age స్మోకింగ్ రాకుంటే సడన్ గా హార్ట్ అటాక్ లేకపోతే కూడా మీకు బైపాస్ కానీ స్టంట్ కానీ ప్రమాదం అయింది. మీ ఇమ్మీడియట్ రిలేటివ్స్ కే 40-50 కే ముందే వస్తే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, రాకుంటే భయపడవద్దు. ఓకే, సో ఫ్యామిలీ హిస్టరీలో 50 బిలోలో హార్ట్ అటాక్స్ వస్తేనే భయపడాలి, అదర్వైజ్ నో టెన్షన్. జపాన్ లో బైపాస్ సర్జరీలు చేయాలంట, ఎందుకని వాళ్ళకి అసలు హార్ట్ అటాక్స్ రావా? జపాన్ ఈక్వల్ టు ఏషియా. ఏషియాలే అమెరికా నుంచి ఎక్కువ హార్ట్ అటాక్ వస్తుంది. ఇప్పుడు అమెరికాలే, యూరోప్లే ఫీమేల్స్ మేల్స్ ఎక్కువ స్మోకింగ్ చేస్తారు కోల్డ్ ఎన్వైరన్మెంట్ గురించి, అక్కడే హార్ట్ అటాక్. ఇండియా గురించి తక్కువ ఎందుకు? మనది జెనెటిక్స్. అమెరికా బదులే మనది హార్ట్ అటాక్ 10 years ముందే వస్తుంది. అమెరికాతో కంపేర్ చేస్తే మనకి ఇండియాస్ లో ఎక్కువ వస్తుంది. జపనీస్ కి కూడా ఎక్కువ వస్తుంది, కానీ జపనీస్ టెక్నాలజీ యూజ్ చేస్తుంది. జపనీస్ వరల్డ్స్ లాంగెస్ట్ సర్వైవర్స్. ఎవరేజ్ లైఫ్ స్పాన్ జపాన్ 85 years. మనది 60-63 వచ్చింది, వాళ్ళకి 85 years ఉండే. వాళ్ళకి 3-4 things. కరోనాకే ముందే కూడా వాళ్ళు మాస్క్ తీసుకుంటే బయటికి వెళ్తారు. ఇప్పుడు కూడా వాళ్ళ మాస్క్ వాళ్ళకి కల్చర్, రెస్పెక్ట్ వాళ్ళకి కల్చర్, ఫుడ్ వాళ్ళకి కల్చర్, టైం స్లీపింగ్, టైం కీపింగ్. వాళ్ళు ఒక ఇది వచ్చింది, వాళ్ళు జపాన్ ట్రైన్లే ఒక పర్సన్ బై మిస్టేక్ సెన్సర్లే చూయింగం పెట్టారు. సో ఈ డోర్ క్లోజ్ కాలేదు, సో ట్రైన్ 2 minutes లేట్ అయింది. మీ ఇండియా రేట్లో అయితే ఏమవుతుంది? ఏం రాదు. 2 minutes లో ఏమవుతుంది? ఏం రాదు. యు నో వాట్ మేనేజ్మెంట్ డిడ్? దే బ్యాన్డ్ chewing gum in Japan. Oh my gosh. Chewing gum ban, lifelong, 10 years fine if you chew a chewing gum.
సో వాళ్ళు ఎందుకంటే రూట్ పట్టుకుంటారు. ఎందుకంటే చిన్న తేడా ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా కరెక్ట్ చేస్తారు. మన మేనేజ్మెంట్ ఎట్లా ఉండాలా, హార్డ్ గా ఉండాలా. స్మోకింగ్ గురించి, టొబాకో గురించి ఎట్లా హార్డ్ స్టెప్స్ తీసుకోవాలి. సార్ అసలు టొబాకో ఎంత హార్ట్ అటాక్స్, క్యాన్సర్స్, అన్ని పెద్ద పెద్ద డిసీజెస్ టొబాకో కారణం అని చెప్తూనే ఉన్నారు కదా, అసలు ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేయాలంటాను సార్? గవర్నమెంట్ డబ్బుల గురించి. అట్లనే డబ్బులు సంపాదించుకోవాలా, వేరే దారి లేదు. ఇప్పుడు చూడండి, చ్యూయింగ్ గమ్, ఆఫ్టర్ ఆల్ చ్యూయింగ్ గమ్, ఒక 2 minutes ట్రైన్ లేట్ అయినాను, మనుషుల జీవితాలు కదా సార్, కొన్ని కుటుంబాలు కదా. డెఫినెట్లీ. సో టొబాకో షుడ్ బి బ్యాన్డ్ అక్రాస్ వరల్డ్. వాళ్ళ టొబాకో అండ్ ఆల్కహాల్ ఎట్లా వచ్చింది? సో బ్రిటన్లో 108 countries టు కాంకర్ అండ్ టు టేక్ మనీ ఫ్రమ్ దెమ్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసింది స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ టు మేక్ దెమ్ అడిక్టెడ్, వీక్ అండ్ డిపెండెంట్ ఆన్ బ్రిటన్. మన ఇండియన్స్ మీద, మన ఇండియన్స్ ఆల్సో, ఆఫ్రికన్స్, ఇండియన్స్, అని సౌత్ అమెరికన్స్, దే ఇంట్రొడ్యూస్డ్ దిస్ పాయిజన్ ఇన్ అవర్ ఫుడ్. మేము ఈవినింగ్ లే ఎప్పుడైనా టీ తినలేదు. మీరు ఎప్పుడు టీ తాగలేదు. మన పాస్ట్ పీపుల్ ఎప్పుడైనా, మంది పెద్దవాళ్ళు ఇప్పుడు కూడా హోటల్ పోతే ఈవినింగ్ వాళ్ళు ఏమి ఇస్తారు? వార్మ్ వాటర్ ఇస్తారు. ఇది మంది కల్చర్. రిచ్ పీపుల్ వార్మ్ వాటర్లే బ్లాక్ చిల్లీ కానీ ఇలైచి కానీ ఇదొకటే కాండిమెంట్స్ పెడతారు రిచ్ పీపుల్. కానీ వాళ్ళు ఏం యాడ్ చేశారు? పాయిజన్. టీ అండ్ కాఫీ ఇస్ అ పాయిజన్. ఇట్స్ అన్ ఎడిక్షన్. ఇప్పుడు మీరు బంద్ చేయండి టీ కాఫీ, మీకు భయం అవుతుంది, ఫ్రెష్నెస్ రాదు, నిద్ర రాదు, ఇరిటేషన్ అవుతుంది. వై? ఇట్ ఈస్ ఈక్వల్ టు టొబాకో. కానీ యాక్సెప్టబుల్ బై సొసైటీ. ఈజీగా వస్తుంది. ఇప్పుడు స్మోకింగ్ ఈజీగా ఇస్తారు, మీరు అన్నీ స్మోకింగ్ చేస్తారు. మీరు marijuana, గాంజా, హషీష్, చరస్ ఇది వినలేదు కదా, బికాస్ గవర్నమెంట్ ఈస్ నాట్ ప్రొడ్యూసింగ్ అండ్ గివింగ్. కంట్రీస్లే, అమెరికన్ సమ్ కంట్రీస్లే గాంజా ఫ్రీ ఇస్తారు, వాళ్ళు ఇది కూడా చేస్తారు. సో ఇట్ ఈస్ అబౌట్ గవర్నమెంట్ బ్యాస్ ఏంటి అంటే టీ కాఫీ కూడా చేయాలి, కానీ ఇది కొద్దిగా హార్డ్ స్టెప్ అవుతుంది. ఫస్ట్ టొబాకో బ్యాన్ చేయండి. కాఫీ హార్ట్ హెల్త్ కి మంచిది అంటారు కదా, సో ఒక రీసెర్చ్ వచ్చింది, కాఫీ కానీ ఆల్కహాల్ కి స్టార్టింగ్ లో చెప్పారు కదా హార్ట్ కే డిసీజెస్ తక్కువ అవుతుంది. ఈ స్టడీ అయింది యూరోప్ లే. ఒక హోటల్లే ఓపెన్ స్పేస్, ఏం కూర్చోడానికి లేదు, ఏం తినడానికి లేదు, ఓన్లీ రెడ్ వైన్ ఇస్తారు. సో రెడ్ వైన్ అక్కడ ఏం కల్చర్ ఉంటే ఈవినింగ్ అక్కడ రావాలా, ఒక ప్యాక్ తాగాలి, మేల్స్ ఫీమేల్స్, అండ్ ఒక గ్రూప్ లో డాన్స్ చేయాలి. వాళ్ళు ఇది చేస్తారు కదా, మన కామన్ హైదరాబాద్ లో చెప్తారు ఇది డాన్స్, మేల్ అండ్ ఫీమేల్ 1 group లాగా డాన్స్ చేస్తారు, సాల్సా లాగా 1 hour డాన్స్ చేస్తారు. సో 1 hour డాన్స్ ఈజ్ హ్యాపీనెస్, ఎక్సర్సైజ్ అండ్ రెడ్ వైన్. ఆఫ్టర్ 1 year హార్ట్ అటాక్ తక్కువ అయింది. సో ఈ గురించి రెడ్ వైన్ నుంచి హార్ట్ అటాక్ తక్కువ అయింది, రెడ్ వైన్ నుంచి కాలేదు, ఎక్సర్సైజ్ అండ్ హ్యాపీనెస్ గురించి వచ్చింది. వాళ్ళ కపుల్స్ హ్యాపీగా 1 hour ఎక్సర్సైజ్ చేస్తారు డైలీ, ఈ గురించి రిజల్ట్ వచ్చింది. సో వాట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్? నాట్ వైన్, నాట్ ఆల్కహాల్, ఎవ్రీథింగ్ ఈస్ బ్యాడ్ ఫర్ హెల్త్ అండ్ యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ ఇన్ వన్ గోలో. పాసిబుల్ సార్ టొబాకో లైక్ సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళకి, చైన్ స్మోకర్స్ అట్లా ఉన్న వాళ్ళకి ఆల్ ఆఫ్ అ సడన్ మానేస్తే లైక్ డిప్రెస్ అయిపోయి రకరకాల స్టోరీస్ వింటూ ఉంటాం కదా, ఇట్స్ ఆల్ అబౌట్ హియర్ ఆర్ ఇట్స్ అబౌట్ సంథింగ్ రియల్లీ గోయింగ్ ఆన్ ఇన్సైడ్? సో ఒక స్టార్టింగ్ ఉంటే వాళ్ళకి ఏముంటుంది, కానీ 20 years అడిక్షన్ వాళ్ళు, 20 సిగరెట్ తాగే వాళ్ళు, half బాటిల్ డైలీ తాగే వాళ్ళకి విత్డ్రాల్ సిమ్టమ్స్ వస్తుంది. ఈ బాడీ డిపెండెంట్ ఆన్ నికోటీన్ ఎడిక్షన్ ఉంటుంది. వాళ్ళు నెక్స్ట్ సిగరెట్ చైన్ స్మోకర్స్ అంటే ఒక 10 minutes నికోటీన్ బాడీలో తక్కువ అవుతుంది, బ్రెయిన్ సడన్ గా అలర్ట్ అయ్యి నాకు స్మోకింగ్ కావాలా ఎట్లా మనుషులే అట్లా అవుతుంది. సో ఈ ప్రాబ్లం అంటే ఓన్లీ 3 days. సో డి అడిక్షన్ సెంటర్స్ లో ఏం చేస్తారు, వాళ్ళకి లాక్ చేస్తారు, లాక్ చేస్తారు. ఈ 3 days వాళ్ళకి ఫుడ్ ఇవ్వలేదు, ఓన్లీ వాటర్, ఒక చిన్న రూమ్, బేసిక్ ఫెసిలిటీస్, బాత్రూమ్, వాటర్, ఒక టీవీ, ఒక మొబైల్ ఇస్తారు, అండ్ 1000 cigarettes ఇస్తారు. సిగరెటే. సో సిగరెట్ పెట్టి లోపల లాక్ చేస్తారు ఫర్ 3 days. మీ సిగరెట్ తాగాలని తాగండి, సో 10 తాగుతావు కదా మీకు 1000 ఇస్తాము. 3 days లాక్ చేసి ఫుడ్ లేదు, టీ లేదు, కాఫీ లేదు, మిల్క్ లేదు, ఏం ఫుడ్ ఇవ్వదు. ఫస్ట్ డే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఎందుకు వాళ్ళకి ఫుడ్ కూడా ఉంటుంది, ఇప్పుడు స్టోర్ ఉన్నాయి కదా 1 dayకి. సెకండ్ స్మోకింగ్ మంచి చేస్తే మంచి పండుకుంటా, నెక్స్ట్ డే మార్నింగ్ లేచినా సిగరెట్ తాగితే యాసిడ్ అవుతుంది, భయం అవుతుంది.
మీకు తినలేదా అంటే స్మోకింగ్ పోదు. స్మోకింగ్ ఓన్లీ ఆఫ్టర్ ఫుడ్. ఇంకో దరిద్రం ఏంటో తెలుసా సార్, టీయో కాఫీయో చేతిలో పట్టుకొని మళ్ళీ అది రెండేట కూల్ డ్రింక్. గెస్. సో వాళ్ళ దగ్గరే వాళ్ళు లాక్ చేసి 3 days ఫుడ్ ఇవ్వకూడదు. వాళ్ళు 2 days లో సరిగా అవుతారు. If you don't eat for 2 days, you will die equally good as not dying with alcohol or tobacco. So if you want to leave tobacco, it will be 3 bad days. Worst days. Off తీసుకోండి, ఫ్యామిలీ హెల్ప్ తీసుకోండి, డాక్టర్ దగ్గర మెడిసిన్ తీసుకోండి, పడుకోవడానికి మందులు తీసుకోండి, భయం తక్కువ చేయడానికి మందులు తీసుకోండి. కానీ మెంటల్ వదిలేసేయండి. ఫర్ 3 days హెల్, 4th day నో అడిక్షన్. కొంచెం కష్టపడాలి. 3 days ఎప్పుడోనా మీ మెల్లగా తక్కువ చేద్దాం. అన్ని స్టోరీస్. ఎవరు మెల్లగా తక్కువ చేసిన బంద్ చేయలేదు. మళ్ళీ స్ట్రెస్ వస్తే మళ్ళీ ఎక్కువ చేస్తారు. సో మీరు స్ట్రెస్ ని ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు అండ్ హౌ డూ యూ పర్సనలీ డీల్ విత్ స్ట్రెస్? సో మీ గీతాలో చెప్పారు, అవుట్కమ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఇట్ ఈస్ ఓన్లీ ద యాక్షన్. మీ పని చేయాలి, కరెక్ట్గా చేయాలి, నైట్ పనుకోవాలి. మీ రిజల్ట్స్ గాడ్ గుడ్ కూడా ఇస్తారు, బ్యాడ్ కూడా ఇస్తారు. హౌ డూ యూ డివైడ్ యువర్ డే? హౌ షుడ్ వి ఆల్ డివైడ్ అవర్ డే? హౌ షుడ్ వి టేక్ అవర్ మీ టైమ్ ఫర్ అవర్ సెల్ఫ్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ ఫ్రమ్ అదర్స్. మేము ఒక ఇంజనీర్స్ మేము ఉంటారు కదా, 2 weekends తీసుకుంటారు. మీరు ఒకటే వీకెండ్ తీసుకుంటారు కదా. జనాలు ఉంటారు సండే కూడా పని చేస్తారు. సో ఐ లెర్న్ ఫ్రమ్ ఇంజనీర్స్ 2 days a week. Any 2 days. Any 2 days. You choose any 2 days. 1 day is a Sunday, 1 day is a common day for you. సో ఇప్పుడు మీ టీవీ బంద్ అయితే వరల్డ్లో ఏం డిఫరెన్స్ ఉండదు. మా క్లినిక్ బంద్ అయితే వరల్డ్లో ఏం డిఫరెన్స్ ఉండదు. చీఫ్ మినిస్టర్ చనిపోయినాకనుకో నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ వస్తుంది. ప్రైమ్ మినిస్టర్ చనిపోయినా అంటే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ వస్తారు. సో యూ ఆర్ నాట్ బిగర్ దెన్ సిస్టమ్. ఫస్ట్ యువర్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఫర్ యూ 1 day in a week is important. Take off and work better last 5 days. Work hard, work better. But not work like a donkey. Nobody wants to work like a donkey. Don't work hard. Work only, not for good or not for bad. Only because I was taught to become a doctor. You are taught to become a person who takes interviews. Yes. So you do what is you are supposed to do. In America, 5 years నుంచి వాళ్ళకే ట్రైనింగ్ చేస్తుంది. మీ బాబు మీకు ఏం మంచి అవుతుంది సార్, నేను అంతే టీవీలు చాలా కష్టం. సో వాళ్ళకి 5 years నుంచి వాళ్ళకే ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నాకే 10 years నుంచి వాళ్ళు మ్యాథమెటిక్స్ చెప్తారు, సైన్ తీటా చెప్తారు, కాస్ తీటా చెప్తారు, టాన్ తీటా చెప్తారు. ఏమో బెనిఫిటా? సో యూ షుడ్ లెర్న్ ఓన్లీ వాట్ యూ షుడ్ బికమ్. యూ షుడ్ వర్క్ ఓన్లీ విత్ హ్యాపీనెస్ అండ్ యూ షుడ్ స్లీప్ 8 hours a day అండ్ నెవర్ కంప్లైంట్. కానీ కంప్లైంట్కి ఏమైతే అంటే కంప్లైంట్కి ఒక నెగటివ్ ప్రాబ్లం. మీరు కంప్లైంట్ చేయడానికి 5 minutes వచ్చింది కదా, ఇప్పుడు 5 minutes చెప్పారు కదా. ఈ 5 minutes యూ కుడ్ హ్యావ్ హ్యాపీనెస్ రాదర్ దెన్ కంప్లైంట్. నాకు ఏది ఆఫ్ లేదు, నాకు ఏది పని లేదు, నాకు ఏది లేదు, నేను తినలేదు. 5 minutes లో మీరు తినొచ్చు. సో రాదర్ దెన్ కంప్లైనింగ్ అబౌట్ టైమ్, యూ ప్లాన్ యువర్ టైమ్. మీ క్యాలెండర్ ఉంటుంది. మీ ఓల్డ్ ఉంటే వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ ఆల్వేస్ మేక్ దర్ క్యాలెండర్. సో మీరు వచ్చి ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ డోంట్ హ్యావ్ టైమ్, ఐ విల్ నాట్ ఫీల్ బ్యాడ్ ఫర్ ఇట్. ఐ విల్ గివ్ యూ అనదర్ టైమ్. ఐ విల్ గివ్ యూ టైమ్. ఐ విల్ నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. నెగటివిటీ మీ లైఫ్ మంచి నుంచి పెట్టాలి, బయటికి పెట్టాలి. నెవర్ సే దిస్ ఈస్ నాట్ పాసిబుల్. దిస్ ఈస్ నాట్ పాసిబుల్ టుడే. ఇట్ విల్ బికమ్ పాసిబుల్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్. టు నెవర్ సే బ్యాడ్ టు ఎనీ వన్. ఒక 2 minutesలే మీకు ఎదుగుటే ఫ్యామిలీ క్లోజ్ వాళ్ళు చనిపోయినా గాడ్ ఉంటుందా లేదా మీకు మంచిలే వస్తుంది. 2 minutes గాడ్ మీకు ఏమేమి ఇచ్చారు, మీకు ఎన్ని పెద్ద లైఫ్ ఇచ్చారు, డాడీ ఇచ్చారు, ఫాదర్ ఇచ్చారు, ఎవ్రీథింగ్స్ ఇచ్చారు. ఒక చిన్న లాస్ అయింది కనుకో మందే కూడా సేమ్ మంది కూడా మంచిలే గాడ్ ఉంటుందా లేదా, వాళ్ళు ఇది కంటే చూసుకుంటారు, ఇది ఘోరం వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది, గాడ్ ఉంటుందా లేదా, దేవుడు ఉన్నాడా లేదా అనుకుంటాం. That thing should not come. He has given you 100 good things. Be positive, be happy, work well, sleep well. Your life is not important to everyone. Your life is important only to yourself. If you respect yourself, people will treat you like a king. If you do not respect like yourself, people will treat you like a donkey. Diabetic patients, society lo chaala myths unnai sir.
అన్ని ఫ్రూట్స్ తినొచ్చు, కొన్ని ఫ్రూట్స్ తినకూడదు, పేషెంట్స్ ఎఫెక్టెడ్ విత్ డయాబెటీస్, లేదా షుగర్కి జాగ్రీని సబ్స్టిట్యూట్గా వాడొచ్చు అని చెప్పేసి, ఇవన్నీ మిత్సా? ఏం పోర్షన్స్లో ఏ ఫ్రూట్స్ ఆర్ ఏ సాల్ట్స్ ఆర్ షుగర్స్ డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చు, తీసుకోకూడదు, డూస్ అండ్ డోంట్స్? సో ఫస్ట్ థింగ్ ఈస్, అన్ని ధర్మ గ్రంథులు ఏం రాశారు? గాడ్ ఈస్ సేయింగ్ వాట్ ఐ క్రియేటెడ్ ఫర్ యూ ఇస్ రైట్. నేనే ఏం మీకే ఇచ్చాము ఇస్ రైట్, కరెక్ట్ కదా? సో ఎవ్రీ 3 months 6 months కొత్త కొత్త ఫ్రూట్స్ వస్తుంది. ఈ ఫ్రూట్స్లో వైటమిన్స్, ఎనర్జీ, స్వీట్ అన్నీ ఉన్నాయి. సో ఫ్రూట్స్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఫ్రూట్స్ ఆర్ ద సోర్స్ ఆఫ్ పవర్, అండ్ ఫ్రూట్స్ ఆర్ ద సోర్స్ ఆఫ్ స్వీట్. God has given you one sweet, Tirupati Laddu, in the form of seb, kela, any fruits. And it changes apple, with time. Banana. Apple, banana. So sugar unte vallu em fruits tinte em problem ledu, em quantity le tinte em problem ledu. Natural fruits and vegetables are healthy. I'm asking you, when did you play last? You will say in school, in class. Aini tarvata emaindi? God only gave you 2 gifts when you were born. Sir. Your mother did not teach you when you were born. Remember and recognize your mother. Father kaadu, mother. 2 months baby will only remember mother. And eppudu na time unte aadali. God only 2 gifts icharu. First gift mother, second gift play. Where what happened to play? Where it went? Ee concrete jungle lo ekkada jaga undi sir aadadaniki? Yes. People ask me, how much should I exercise? I say, how much you should play. I do not say exercise. Exercise nene icham. మీరు ఎట్లా చూస్తే హాఫ్ అన్ అవర్ చేస్తారు. ఇప్పుడు రిమెంబర్ చేయండి, మీరు చిన్న ఉంటే టైంలో వన్ ప్లే చేస్తారు, ఎప్పుడైనా చూసుకుంటారా? మనకు టైమే తెలియదు అసలు. ఎస్, దట్ ఈస్ ఎక్సర్సైజ్. వెన్ యూ డు నాట్ లుక్ ఎట్ ద వాచ్ అండ్ యూ ఎంజాయ్ అండ్ యు ఆర్ హ్యాపీ. దట్ ఈస్ వై వెన్ దే డాన్స్ ద హార్ట్ అటాక్ తక్కువ అయింది. ఇట్ వాస్ ప్లే, ఇట్ వాస్ నాట్ ఎక్సర్సైజ్. తప్ప చెప్పారు మీకు ఎక్సర్సైజ్ చేయాలి, చేయకూడదు. డూ ఐ ఎక్సర్సైజ్? నో, బట్ ఐ ప్లే, I walk. And if you want to learn from kids. Brand ambassadors of playing. 3 years kid, ikkada kinde pettandi, well 2 minutes less they will play. Do they require any ball? Do they require a bat? No. You give them a stone, they will play. Don't give anything, they will play. They'll play there with their hand. If they have anybody else in the company, మీరు ఎప్పుడైనా చెప్తారు నాకే ప్లేకే కంపెనీ లేదు. 3 years kid కి ఏం కంపెనీ ఉంటుంది? వాళ్ళ రూమ్ కి క్లోజ్ చేయండి, వాళ్ళ రూమ్ లో ప్లే చేస్తాడు. ఓన్లీ వన్ రిక్వైర్మెంట్, వాళ్ళ మదర్ పక్కలే ఉంటారు. వాళ్ళకి భయం ఉండకూడదు. టైంలో ఫుడ్ తినాలి, టైంలో పండుకోవాలి. లెర్న్ ఫ్రమ్ కిడ్స్. ఇఫ్ యూ డోంట్ వాంట్ స్ట్రెస్, వాట్ అ కిడ్ డస్, look at your kid of 3 months to 3 years old. What he does is the best exercise. If he doesn't like, he will cry also. He will not respect you for anything. Do that to your boss. Sir, naake ashto leda, nen cheyaledu. Learn from kids. So coming back to heart health, CPR ఎప్పుడు ఎవరికి చేయాలి? చేసే క్రమంలో బ్లోయింగ్ చేస్తాం కదా, బ్లోయింగ్ చేసే పర్సన్ కి కూడా ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయా అక్యూట్ నుంచి? సో చాలా ఇంపార్టెంట్. అన్ని సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది, మేము పక్కలే వస్తుంది, వాళ్ళు ఎందుకు పేషెంట్స్ సిపిఆర్ చేయాలి? ఎందుకు డాక్టర్ చేయకూడదు? ఎందుకు హాస్పిటల్ వాళ్ళు చేయకూడదు? ట్రైన్డ్ పర్సన్ ఎందుకు చేయకూడదు? మీరు ఇంటి దగ్గర ఎందుకు చేయాలి? అదే ఆన్సర్. ఫస్ట్, హార్ట్ ఒకసారి స్టాప్ అయింది కనుకో పేషెంట్కి ప్రమాదం ఇంకా 5 minutes. ఎందుకు ప్రమాదం? హార్ట్ ప్రమాదం కాదు, బ్రెయిన్ ప్రమాదం. మనది బ్రెయిన్ 20% per minute డెత్ అవుతుంది, మెమరీస్ పోతుంది, పర్మనెంట్ పోతుంది. సో మీ చీఫ్ మినిస్టర్ ఉంటే వాళ్ళకు, మీరు ఏపీజే అబ్దుల్ కలాం సార్ స్పీచ్ చేసే టైంలో హాస్పిటల్ 10 minutes దూరం ఉంటుంది. వాళ్ళు సడన్ గా కొలాప్స్ అయినా వాళ్ళకి తీసుకుంటే హాస్పిటల్ వరకు 10 minutes అయింది. బ్రెయిన్ మెమరీ పోయింది 5 minutes. సో ఎందుకు సొసైటీకి ఇది చెప్పాలి, ఎందుకు ట్రైన్ చేయాలి, సిపిఆర్ గురించి ఇన్ఫార్మ్ చేయాలి? బికాస్ 5 minutesలే డాక్టర్ మీ ఇంటి దగ్గరే పోకూడదు. Even in America standards, even air ambulance cannot reach your home in 5 minutes. Yes. అంటే అప్పుడు బిఫోర్ 5 minutes, within 5 minutes ఇది జరిగిపోవాలి కాబట్టి మనం అందరం ట్రైన్ అయి ఉండాలి. Yes, first thing. Second, your question is mouth to mouth respiration is out. No mouth to mouth respiration. Okay. It is not needed. Okay. ఏం పని చేయలేదు హార్ట్ ఏం చేస్తుంది? పంపింగ్. సో మీరు ఏం చేయాలి? ఓన్లీ పంపింగ్. కానీ ఒక లైన్ వినండి, మీ ఫస్ట్ పల్స్ చూసుకోవాలి.
ఎక్కడైనా మీకు అర్థమవుతుంది, ఇక్కడే పల్స్. మీ పల్స్ ఉంటే సిపిఆర్ చేయకూడదు. ఓకే, మీకు షుగర్ లో అయింది కనుకో, వాళ్ళు అన్కాన్షియస్ ఉంటే మీరు పల్స్ ఇది అన్ని చేస్తే వాళ్ళకి ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో మీకు ఓన్లీ వన్ లా, మీ పల్స్ రాకుంటే సిపిఆర్ చేస్తే ఏం తేడా లేదు. మీ పల్స్ అర్థం కాలేదంటే పల్స్ ఆక్సిమీటర్ పెట్టండి. పల్స్ ఆక్సిమీటర్ లో పల్స్ ఉంటుందా లేదా, స్ట్రేట్ లైన్, అక్కడ అమితాబ్ బచ్చన్ మూవీస్ లో స్ట్రేట్ లైన్ వస్తుంది కదా, అట్లా స్ట్రేట్ లైన్ ఉంటే వాళ్ళు మీరు ప్రెషర్ చేయండి. ఓన్లీ సిపిఆర్ టు బి డన్ వెన్ దెర్ ఇస్ నో పల్స్. ఓన్లీ రిమెంబర్ దిస్. హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ కి స్టంట్స్ చేసి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా, లేకపోతే కార్డియాక్ అరెస్ట్ అయ్యి హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని సెట్ అయిపోయినా, వాళ్ళకి లైఫ్ లో ఎప్పుడైనా బ్రెయిన్ బ్లాక్స్ లో కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? సో బ్లాక్స్ అంటే ఓన్లీ హార్ట్ లే రాదు. మీరు స్మోకింగ్ చేస్తే, షుగర్ ఉంటే వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఉంటే వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ ఉంటే వాళ్ళకి బ్లాక్స్ ఒక్క ప్లేస్ లే రాదు, ఫుల్ సిస్టమ్ లే వస్తుంది. సో మీ కంజెషన్ ఉంటే ఒక హైదరాబాద్ లో ఒక్క సైడ్ లే రాదు, అన్ని సైడ్స్ వస్తుంది. ఎట్లా బ్రెయిన్ లే కంజెషన్ ఉంటే స్ట్రోక్ అంటారు, హార్ట్ లే బ్లాక్ ఉంటే అంటే బ్లాక్స్ అంటారు, హార్ట్ అటాక్ అంటారు. సో మీ యాంజియోగ్రామ్ చేస్తే టైంలే డాక్టర్ సేమ్ మీకు స్ట్రోక్ ఉంటే లాగా చెక్ చేస్తారు. ఎట్లా సిటీ స్కాన్ లే రాకుంటే యాంజియోగ్రామ్ లే, మీకు బ్లాక్ ఉంటే సేమ్ టాబ్లెట్స్. గుడ్ థింగ్, బ్రెయిన్ కి హార్ట్ కి టాబ్లెట్స్ డిఫరెన్స్ ఉండదు, సేమ్ టాబ్లెట్స్, సేమ్ ట్రీట్మెంట్. ఇక్కడ స్టంట్ ఉన్నాయి, ఇక్కడ కూడా స్టంట్ ఉంది. ఓన్లీ ప్రాబ్లం బ్రెయిన్ ఈజ్ అ వెరీ డెలికేట్ ఆర్గన్. అడ్యుకేట్ ఫుడ్ ప్లేట్ అంటే మీ దృష్టిలో ఏంటి? మన ఫుడ్ ప్లేట్, మనం రోజు తీసుకునే ఫుడ్ ప్లేట్. వెరీ గుడ్ క్వశ్చన్. హౌ డు ఐ ఈట్ అండ్ వాట్ ఈస్ అ గుడ్ ప్లేట్? సో నార్మలీ ఫుడ్ కే 3 parts ఉన్నాయి. యూ షుడ్ divide food into 3 parts, your plate into 3 parts. The first part should be fruits and vegetables. Okay. Mixed. Pudika leda ante manchi leda ante put water there. A glass of water, 1 piece. Yes? 2 pieces. 1 piece le rice, 1 piece le dal, 1 piece le roti, 1 piece le non-veg. Kani oka side protein untala, oka side carbs untala, oka side fruits untala. సో 3 ఈక్వల్. కానీ మేము ఎట్లా తింటాము, సేమ్ తింటాము. పేషెంట్స్ చెప్తారు రోజు ఇదే చేస్తారు, అయిన తర్వాత కూడా ఇది అన్ని అయింది, నాకు బీపీ అయింది, షుగర్ అయింది. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాం, మీరు ఇంటి దగ్గర ఎప్పుడైనా రైస్ దాల్ పెట్టారా, చేశారా, ప్రిపేర్ చేశారా? ఎస్. సో ఇన్ విచ్ గ్లాస్ యూ మెజర్ రైస్? స్టీల్ గ్లాస్, బిగ్ గ్లాస్. అండ్ దాల్ this much. Why? Should be equal. ఎవరు తింటా, మీరు ప్రిపేర్ చేస్తే వాళ్ళు తింటారు. సో మీ ఇంటి దగ్గర ఎప్పుడున్నా రైస్ అండ్ దాల్, రైస్ కొద్దిగా తక్కువ చేయండి, గ్లాస్ దాల్ కూడా ఎక్కువ చేయండి, అండ్ యాడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇన్ యువర్ డైట్. అంతే. నేనే ఏం స్పెషల్గా అవగాడో తినండి, ఇవన్నీ ఇంగ్లీష్ థింగ్. సో నౌ వాట్ ఈస్ అ గుడ్ ఫుడ్? దాల్ అండ్ రైస్ షుడ్ బి ఈక్వల్. Roti and chicken should be equal. Prefer to decrease the rice and increase the dal as much as. So when I eat, you know how I eat? I take 1 cup of dal and 3 fingers of rice. And with lots of fruits and vegetables. Anta energy etla kelo vastadi sir? 2 times a day. But we don't get so much energy. You feel that. It is not so. It's all here. Naku nijam cheppandi sir. Manamu ఇప్పుడు చాలా టాబ్లెట్స్ బ్యాన్ చేశారు. ఐ ఫర్గాట్ టు ఆస్క్ యూ. ఇప్పుడు ఓవర్ ది కౌంటర్ ముందు బ్రూఫెన్ ఇబుజెసిక్ టాబ్లెట్ ఉండే, అది దాన్ని బాగా అలవాటు చేసి ఎడిక్ట్ అయిపోయాక ఇంత పెయిన్, ఫీవర్ ఏదైనా, ఇప్పుడు డోలోకి ఫర్ ఎగ్జాంపుల్ అంత బాగా అడిక్ట్ అయిపోయాం. కరోనాలో డోలో తప్ప ఇంకేది వాడద్దు అన్నారు, ఇప్పుడు అన్ని బ్యాన్ చేసి పడేశారు. కొత్త టాబ్లెట్స్ రావడానిక ఇదేమన్నా వెనకాల జరుగుతున్న మెడికల్ మాఫియానా, లేకపోతే మళ్ళీ ఓవర్ నైట్ ఆల్ ఆఫ్ అ సడన్ ఇవన్నీ మంచివి కావని అది ఎట్లా డెసిషన్ తీసుకుంటారు సార్? సో బోత్ మెడికల్ మాఫియా అండ్ ఆల్సో మెడికల్ సిస్టమ్ ఈజ్ వెరీ గుడ్. మెడికల్ మాఫియా ఎట్లా అంటే, మీ మార్కెట్లో వచ్చింది అన్ని మెడిసిన్స్ ఆర్ అండర్ మార్కెటింగ్, అండ్ కంపెనీస్ మార్కెటింగ్ చేస్తుంది, కంపెనీస్ ప్రమోట్ చేస్తుంది, కంపెనీస్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్. దట్ ఈస్ వై దిస్ ఈజ్ అ మెడికల్ మాఫియా. కానీ అట్లీస్ట్ ఇంగ్లీష్ మెడిసిన్స్ కంపేర్డ్ టు ఆయుర్వేదిక్, వేరే అన్ని మెడిసిన్స్కి ఏం డిఫరెన్స్ అంటే, మీరు బ్రూఫెన్ వాడారా, సడన్గా ఎదుగుటే అయింది, ఎలర్జీ అయింది, ఎదుగుటే అయింది, వాళ్ళు ఇమ్మీడియట్ రిపోర్ట్ అవుతుంది. ఈ రిపోర్ట్స్ ఇఫ్ దే ఆర్ ఇంక్రీజ్డ్
Full drug which is 50 crore rupees market per month will be withdrawn from the market. So safety of English medicines, of allopathic medicines is very high. So whenever people are misusing it without prescription, it is bad. కానీ ఇండియాలో మీకు ఎదుగుట ఫీవర్ వస్తే, పెయిన్ వస్తే మీ దగ్గర డైరెక్ట్ గా ఫార్మసీలో పోతా కదా, ఇది తప్ప. కానీ వరల్డ్ ఈస్ షిఫ్టింగ్ టువర్డ్స్ ఫ్రమ్ మెడిసిన్స్ టు వ్యాక్సిన్స్. వ్యాక్సిన్ ఆఫ్టర్ కరోనా హ్యాస్ బికమ్ అ బిగ్ ఫీల్డ్. లాస్ట్ 1920s టైంలో ఒక ప్లేగ్ వస్తుంది, 50% వరల్డ్ పాపులేషన్ కి ప్రమాదం అయింది. మీ టైంలో మీ ఫుల్ లైఫ్ లే, మీ 20-30 years ఎవరు మీ ఏజ్ రాకుంటే, మీ ఏజ్ 60 years లే ఎప్పుడున్నా ఎట్లా కెలామిటీ చూసారా? కరోనా రాకుంటే బిఫోర్ కరోనా నో, నథింగ్, నో. సమ్ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ కేమ్ అండ్ కిల్డ్ ఎవ్రీవన్. సమ్ ప్లేగ్ కేమ్ అండ్ దెర్ వాజ్ నో ఫుడ్ అండ్ ఎవ్రీబడి డైడ్. ఈవెన్ కరోనా టైంలో అన్ని దగ్గర ఫుడ్ ఉంటాయి, వాళ్ళు సప్లై చేశారు, అన్నికే కొద్దిగా ఉంటాయి. నోబడి డైడ్ ఆఫ్ నాట్ ఈటింగ్. ఎస్. సో దిస్ వ్యాక్సిన్స్ అదే ఎట్లా పనిచేస్తుంది అంటే, మీ కరోనా వ్యాక్సిన్ ఎట్లా ప్రిపేర్ చేశారు, ఒక బాడీలో కరోనా పోయింది కనుకో, సో బాడీ విల్ ఫైట్ కరోనా. బాడీ సక్సెస్ అయింది కనుకో 50% ఛాన్స్లే బాడీలో వ్యాక్సిన్ తయారైతుంది ఆటోమేటిక్. 50% వాళ్ళు బాడీ లూజ్ అయింది కనుకో ప్రమాదం వస్తుంది. సో 50% పీపుల్ ఇన్ కరోనా వర్ డైయింగ్. సో వాళ్ళు ఏం చేశారు, ఒక కరోనా పేషెంట్ కి ఇది తీసి, బ్లడ్ తీసి వాళ్ళు బర్న్ చేశారు, వార్మ్ చేశారు. బర్న్ చేస్తే ఏమవుతుంది, వైరస్ కి డెత్ అవుతుంది. సో వైరస్ కే పార్టికల్స్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా మీరు ఇది షుగర్ ఉంటాయి కదా, వార్మ్ చేసింది కనుకో ఫార్మ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు వైరస్ ఇస్ డెడ్, కెనాట్ అఫెక్ట్ మీ. సో ఈ డెడ్ వైరస్ మీ బాడీలో పెడితే బాడీకే కరోనా వచ్చింది లాగా అర్థం అవుతుంది. సో బాడీ ఫైట్ చేస్తుంది, కానీ ఇప్పుడు 99% ఛాన్స్ బాడీ విల్ విన్ అండ్ 1% ఛాన్స్ ఎందుకంటే చిన్న వైరస్ మళ్ళీ యాక్టివేట్ అయ్యి మళ్ళీ. సో వ్యాక్సిన్ ఇస్ గుడ్, ఇట్ ఈస్ అ న్యాచురల్ వే ఆఫ్ ప్రిపేరింగ్ యూ ఫర్ ట్రీటింగ్ విత్ కరోనా. కానీ వ్యాక్సిన్ నుంచి కరోనా పోయింది తప్ప, వ్యాక్సిన్ నుంచి కరోనా పోలేదు. వ్యాక్సిన్ వల్లనే కరోనా తగ్గింది అన్నది మాత్రం లేదు, ఇది కూడా కాలేదు. కానీ వ్యాక్సిన్ నుంచి అన్ని పేషెంట్ దగ్గరే పోవాలి, అన్ని దగ్గరకు వ్యాక్సిన్ ఇవ్వాలి. అదికే ముందే వైరస్ మైల్డ్ అయింది, న్యూ వేరియంట్స్ ఆఫ్ వైరస్ వచ్చింది. వాళ్ళు న్యూ వేరియంట్స్ ఆఫ్ వైరస్ మోర్ ఇన్ఫెక్టివ్ బట్ లెస్ డెడ్లీ. సో ఆటోమేటిక్ గాడ్ వ్యాక్సిన్ కూడా ఇచ్చారు. సో ఈ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ వైరస్ వచ్చి వాళ్ళు అన్ని వాళ్ళకే పోయింది. మెనీ కమ్యూనిటీస్ లో వ్యాక్సిన్ తీయలేదు, కానీ వాళ్ళకి ఒక బ్లడ్ టెస్ట్ చేస్తే వాళ్ళకే కూడా ఇమ్యూనిటీ ఉన్నాయి. సో కరోనా మళ్ళీ రాదు. వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, మళ్ళీ కరోనా వస్తుంది నెక్స్ట్ ఇయర్, ఇవన్నీ భయం పెడతారు, రాదు. అండ్ వీ ఆల్ హ్యావ్ నౌ ద ఇమ్యూనిటీ ఫర్ కరోనా. ఇప్పుడు మనం ఫీవర్ రాందే డోలో వేసుకోవద్దు అని మీరే చెప్తా ఉంటారు కదా, ఈ టాబ్లెట్ రోగం రాకముందు ఎందుకు వేసుకుంటారు? మరి రోగం రాకముందే మనం ముందే వ్యాక్సిన్లు ఎందుకు తీసుకోవాలి? ఫర్ దట్ మ్యాటర్ ఇప్పుడు పిల్లలకి జాండీస్ కోసం అని ఇస్తూ ఉంటాము, నిమోనియా కోసం అని ఇస్తూ ఉంటాము. ఎవ్రీ 6 months బేబీ బోర్న్ అయినప్పటి నుంచి 6 months కి, 9 months కి, 10 months కి, 11 మలేరియా, టైఫాయిడ్, ప్లేగ్ రకరకాల వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటాం కదా సార్. అసలు రాకముందు ఎందుకు ఇవ్వాలి అంటున్నా? అది మంచిదేనా బాడీకి? అదేమైనా ఎఫెక్ట్ చేస్తుందా? బికాస్ ఈ మధ్య కాలంలో స్పెషల్ గా కిడ్స్ చాలా మంది మనం ఆటిస్టిక్ కిడ్స్ ని వింటూ ఉన్నాము, వ్యాక్సిన్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అని చాలా మంది పేరెంట్స్ ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. లెట్స్ అవాయిడ్ వ్యాక్సిన్ అన్నట్టు. సో మీకు మీ నార్మల్ పీడియాట్రిషియన్ పేపర్ చూడండి, వాళ్ళు 20 వ్యాక్సిన్ డేట్స్ రాస్తారు. మీకు గవర్నమెంట్ పేపర్ చూడండి, ఒక 5 వ్యాక్సిన్స్ ఉంటుంది. ఇది ఉండాలా, ఇది ఉండాలా. ఫస్ట్ మీ గవర్నమెంట్ అప్ని పాపులేషన్ లో చూస్తుంది ఏం కామన్ డిసీజెస్ ఉన్నాయి, ఏ డిసీజెస్ వస్తే మంది పాపులేషన్ కే తేడా రావచ్చు. లాగా ఎగ్జాంపుల్ అంటే పోలియో గవర్నమెంట్ ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తారు. పోలియో ఒకసారి వస్తుంది కనుకో పేషెంట్ కి ఫుల్ లైఫ్ వేస్ట్ అవుతుంది. సో పోలియో రాకూడదు. ఒకసారి పోలియో వచ్చింది, నో మెడిసిన్ ఫర్ ఇట్. టెటనస్ వచ్చింది, నో మెడిసిన్ ఫర్ ఇట్. సో మినిమం డిసీజెస్ గవర్నమెంట్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ లే మోస్ట్ ఇంపార్టెంట్ డిసీజెస్ షుడ్ నాట్ కమ్ టు యూ సో దట్ యూ రిమైన్ హెల్దీ. ఈ గవర్నమెంట్ మినిమం వ్యాక్సిన్స్ యూజ్ చేయాలి. దిస్ ఇస్ ఫర్ కమ్యూనిటీ. ఈ added hepatitis vaccine only for people who are everyday exposed. I'll tell you examples. ఇప్పుడు డాక్టర్ డైలీ సర్జరీ చేస్తారు కదా, వాళ్ళకి డైలీ బ్లడ్ కలెక్ట్ అవుతుంది, టచ్ అవుతుంది. సిస్టర్స్, నర్సెస్
పీపుల్ హూ ఆర్ ఇన్ టచ్ విత్ హ్యూమన్ సబ్స్టాన్సెస్ వాళ్ళకే హెపటైటిస్ వ్యాక్సిన్ ఇవ్వాలి. కానీ ఈ కమర్షియల్ ఐనీకి డాక్టర్స్ ఇప్పుడు పీడియాట్రిషియన్స్ వాళ్ళు అన్నికే హెపటైటిస్ వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ ఇస్తారు. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఈ కూడా ఓన్లీ పేషెంట్స్ హూ ఆర్ పీపుల్ హూ ఆర్ మోర్ ససెప్టబుల్ టు డిసీజ్. మీరు ఏం వ్యాక్సిన్ తీసుకోవాలి? ఓన్లీ గవర్నమెంట్ అప్రూవ్డ్ వ్యాక్సిన్స్. ఎక్కడే వస్తుంది? గవర్నమెంట్ హాస్పిటల్. ఎన్ని డబ్బులు వస్తుంది? ఫ్రీ. తీసుకోవాలా? 100%. తీసుకోలేదా ఏమవుతుంది? ఒకసారి పోలియో వస్తే కనుక మళ్ళీ ట్రీట్మెంట్ ఉండదు. సార్, వైండ్ అప్ ద హోల్ టాపిక్. మనం వరల్డ్స్ హార్ట్ డే సందర్భంగా September 29th ఈ వీడియో చేస్తున్నాం కదా. సో ABCD, ఎవ్రీబడి కెన్ డై, దీని మీద ఈ కాన్సెప్ట్ మీద ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి సార్. సో వాళ్ళు ఒక భయం లాగా లైన్ పెట్టారు, మంచి లేదు కానీ లైన్ ABCD, everybody can die or everybody can die means you should take care of your health. Every beat counts, every disease counts. So social media లో చాలా బ్యాడ్ అండ్ గుడ్ వీడియోస్ వస్తుంది, భయం పెట్టి వీడియోస్ కూడా వస్తుంది, ఇది కూడా వస్తుంది. మీ గూగుల్ చేస్తే గూగుల్ డాక్టర్ మీకు ఎదుగుటే తేడా చెప్తుంది. మీరు ఏం గూగుల్లో పెడితే క్యాన్సర్ వర్డ్ యూజ్ చేస్తే వాళ్ళు 100 types ఆఫ్ క్యాన్సర్ చూస్తుంది. సో టిల్ ఇంటెలిజెన్స్ ఇన్ గూగుల్ ఇస్ నాట్ ఇనఫ్. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ లైక్ అ డిక్షనరీ. మీ డిక్షనరీలో క్యాన్సర్ చూస్తే క్యాన్సరే వస్తుంది, ఎట్లా గూగుల్లో చూస్తే గూగుల్లో క్యాన్సరే వస్తుంది. ఎవ్రీబడి కెన్ డై ఆఫ్ ఎనీ డిసీజ్, బట్ కామన్ డిసీజెస్ చూడాలి. మీ ఒక పాత కాన్సెప్ట్, మీకు ఫ్యామిలీ ఫిజిషియన్ ఉండాలా. ఎవ్రీథింగ్ కమ్యూనికేట్ విత్ యువర్ ఫ్యామిలీ ఫిజిషియన్. మీ గూగుల్ ఫిజిషియన్ చూస్ చేయకూడదు, మీరు భయం పెట్టకూడదు. మన యంగ్ పేషెంట్స్ ఇప్పుడు ఇవన్నీ చిన్న వీడియోస్ చూస్తే భయం పెడతారు, పని లేకపోతే భయం అవుతారు, ఏది తినకూడదు, ఇది తినకూడదు, ఇది చేయాలి, వాళ్ళు భయం పెట్టి జిమ్ జాయిన్ చేస్తారు, అన్నీ తప్ప. 2-3 things should be there for good life. 1, be happy, live well, make your life count, eat well, sleep well and live well. Learn to say no. ఎందుకు చెప్తుంది? ఏషియన్ పాపులేషన్ లే నో వర్డ్ రాదు. అమ్మి చెప్పింది ఇది తీసుకురావాలంటే నో రాదు, డాడీలే నో రాదు, ఫ్రెండ్స్ లే నో రాదు. Learn to say no. And last, learn from your doctor and ask questions. Yes, sir. Thank you so much for joining, sir. Such a valuable and informative video. All thanks to you. Time తీసుకొని మా కోసం వచ్చారు. Thank you so much.